अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతమనుసరామః। నిన్న మనము స్థానేంతరతమః సూత్రం తర్వాత ఉదన్నిరపరః అనే సూత్రం చెప్పుకున్నాము। ఉదన్నిరపరః అనే సూత్రంలో కూడా కర్త హర్త కారకః హారకః కిరతి గిరతి ఇంకా ద్వైమాతురః త్రైమాతురః ఈ ఉదాహరణలో ఉదన్నిరపరః అనే సూత్రం ఎలా వినియోగించబడింది, ఏ రకంగా వీటికి రూపసిద్ధి అనేది చూశాము। ఇప్పుడు అదే క్రమంలో ఈ పరిభాషా ప్రకరణం నడుస్తుంది మనకు। ఈ పరిభాషా ప్రకరణము లోనే ఇంకో పరిభాష సూత్రము అలోంత్యస్య। ఏంటండి? అలోంత్యస్। ఇది కూడా నియామక సూత్రం అన్నమాట। ఇవి ఏ విధంగా అయితే ఉదన్నిరపరః అనే సూత్రం వచ్చేసి రుకార స్థానంలో అన్ ప్రసజ్యమానమైతే ఈ రకారం పరంగా చేస్తుంది అని చెప్పాం। అదేవిధంగా స్థానేంతరతమః స్థానంలో అత్యంత సదృశ్యంగా ఉండేది ఆదేశం చేసుకో అని చెప్పి ఇది నిర్ణయం చేసింది। షష్ఠి స్థానే యోగ అనే సూత్రం వచ్చేసి షష్ఠి స్థానంలో ఆదేశం వస్తుంది అని చెప్పి ఇది మనకు నిర్ధారించింది। స్థానే యోగ షష్ఠి భవతి అని చెప్పి। అలాగే మనం ఇన్ని పరిభాష చెప్పుకుంటూ వస్తున్నాం। అదే క్రమంలో అలోంత్యస్య రాసుకోండి। ఈ సూత్రంలో పరిభాష ఇది కూడా నిర్ణయం చేస్తున్నాం అన్నమాట। ఆదేశం వచ్చినప్పుడు ఆదేశాలు ఎక్కడ కావాలి ఆ సందేహం వచ్చినప్పుడు ఈ సూత్రం వచ్చి పరిభాష సూత్రం అంటే నిర్ణాయక సూత్రం వచ్చి నిర్ణయం చేస్తుంది। అంత్యస్య అలహ స్థానే ఆదేశ భవతి అని చెప్పి చెప్తుంది। రాసుకోండి, పరిశిష్టంలో చూసుకోండి। పరిశిష్టంలో కనిపిస్తుంది చూడండి, 51వ సూత్రము అలోంత్యస్య అలోంత్యస్య అలోంత్యస్య। చూడు స్క్రీన్ మీద కనిపిస్తుంది, నీట్గా రాసుకోండి తప్పు లేకుండా రాసుకోండి। పదవిభాగం, పదవిభాగం అంటే ముందు ఆ పదాన్ని పదచ్ఛేదం అంటే విభజించి దాంట్లో విభక్తిని గుర్తించాలన్నమాట। రాయండి। మొట్టమొదటి పదం అలహ, అలహ ఇదేంటి? షష్ఠి విభక్తి ఏకవచనం అంట। అలహ ఏ విభక్తిలో ఉంది? షష్ఠి విభక్తి ఏకవచనంలో ఉంది। నెక్స్ట్ పదం ఏంటి? అంత్యస్య, అంత్యస్య, అంత్యస్య। అలహ షష్ఠి విభక్తి ఏకవచనము, తర్వాత అంత్యస్య ఇది కూడా షష్ఠి విభక్తి ఏకవచనం, షష్ఠి విభక్తి ఏకవచనం। కానీ ఇక్కడ విడగొట్టినప్పుడేమో అలహ ఉంది, పక్కన అంత్యస్య ఉంది। ఇక్కడ ఏ సంధి జరిగిందండి? అలోంత్యస్య ఎలా అయిపోయింది సూత్రంలో? విడగొట్టినప్పుడేమో వాటిని పదాలను సూత్రాన్ని విడగొట్టామని, విడగొట్టి అలహ అంత్యస్య ఇవి రెండు పదాలు, కానీ రెండింటి మధ్య ఏ సంధి జరిగింది చెప్తారు ఎవరన్నా? జీ అతో రోరప్లుత దప్లుతే రెండు హ్రస్వ అకారాల మధ్యన రుకారం ఉంటే దానికి ఉకారం అవుతుంది, ఆ ఉకారానికి మళ్ళీ ఒకారం అవుతుంది। ఒకారం అయిపోయిన తర్వాత ఏంగహ పదాంతాదతి ప్రకారంగా గుణం పూర్వరూప సంధి చేస్తే అంటే ముందున్న పక్కనున్న ఆకారం కూడా అవకృత చిహ్నంగా మారిపోతుంది। ఒకవేళ ఏంగహ పదాంతాదతి ప్రకారంగా గుణం చేసినప్పుడు ఊకి గుణం ఓ చేసినప్పుడు ఆ ఓకారం తర్వాత పక్కన ఆకారం ఉంటే ఆ ఆకారం అవగ్రహ చిహ్నంగా మారిపోతుంది। ఆ రకంగా అలోంత్యస్య సంధి నియమం ప్రకారంగా ఇక్కడ ఈ రకంగా రాశాను అన్నమాట। అలోంత్యస్య అలహ ప్లస్ అంత్యస్య అదే అలోంత్యస్యగా మారిపోయింది అన్నమాట। ఓకే, అస్తు।
తో అనువృత్తి ఏమొస్తుంది? షష్ఠికి అనువృత్తి వస్తుంది. రాసుకోండి. షష్ఠి విభక్తికి అనువృత్తి వస్తుంది మనకు. ఎక్కడి నుంచి షష్ఠికి అనువృత్తి? షష్ఠి స్థాన యోగ అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి అనువృత్తి వస్తుంది అంటే ఓకే, రాసుకోండి. అర్థ రాసుకోండి, అర్థం రాసుకోండి. అర్థ షష్ఠి నిర్దిష్టస్య యః ఆదేశః షష్ఠి నిర్దిష్టస్య యః ఆదేశః షష్ఠి నిర్దిష్టస్య యః ఆదేశః ఉచ్యతే యః ఆదేశః ఉచ్యతే సహ అంత్యస్య, ఇక్కడ సంధి చేశాను సోన్, ఇక్కడ సహ ప్లస్ అంత్యస్య సంధి చేస్తే సోంత్యస్య అయిపోయింది పైన చెప్పిన ప్రకారంగానే. కాబట్టి స్పష్టత కోసం మీకు విడదీసి చెప్తున్నాను. యః ఆదేశః ఉచ్యతే సహ అంత్యస్య అలహ స్థానే భవతి. సహ అంత్యస్య అలహ స్థానే భవతి. అంత్యస్య అలహ స్థానే భవతి. అంతిమ అల్ స్థానంలోనే ఆదేశంగా వస్తుందండి. అంత్యస్య అలహ స్థానే భవతి. ఓకే, రాసుకో. ఇక్కడ సూత్రంలో అలహ అంటే ఏమిటండి? అల్ ప్రత్యాహారం గ్రహించాలి. ఏంటి? అలహ అంటే అల్ ప్రత్యాహారం. అల్ ప్రత్యాహారం ఎక్కడుంది? ఆ ఈ ఉన్లో ఆ నుంచి మొదలుకొని లాస్ట్ లో హల్ సూత్రం ఉందిగా. ప్రత్యాహార సూత్రాలు ఉన్నాయి, 14 సూత్రాలు మనకు మాహేశ్వర సూత్రాలు అంటాం. అందులో హల్ లాస్ట్ లకారం అంటే ఆ నుండి మొదలుకొని లాస్ట్ లా ఒకే మధ్యలో ఉండే వర్ణాలు మొత్తం వచ్చేసాయి. అంటే అచ్చులు హల్లు మొత్తం వచ్చేసాయన్నమాట. అది అలహ ఎక్కడున్నాలంట? ఆ అచ్చులు హల్లు ఎక్కడున్నాలంట? అంత్యస్య. షష్ఠి భక్తి ఎక్కడ అవుతుంది? దాని స్థానం వేసుకున్నాం. అంత్యస్య అలహ స్థానం, అంతిమ అల్లు వర్ణ స్థానంలో అంటే అల్ ప్రత్యాహారంలో ఎన్నైతే వర్ణాలు ఉన్నాయో ఏదో ఒక వర్ణం ఉండాలంట. అది అంతిమంలో ఉంటే చాలు. అంత్యస్య అలహ స్థానే ఆదేశ భవతి. అంతిమ అల్లు ఏదైతే ఉందో దాని స్థానంలో ఆదేశం వస్తుంది అని చెప్పి సూత్రం చెప్పినమాట. ఇది అది ఎలా ఉంటే షష్ఠి నిర్దిష్ట యః ఆదేశ. షష్ఠి విభక్తి స్థానంలో ఆదేశం వచ్చింది అనుకోండి, ఆదేశం ఎక్కడ ఉండాలి? షష్ఠి విభక్తి స్థానంలో రావాలి. అట్లా షష్ఠి విభక్తి స్థానంలో ఏదైతే ఆదేశం చెప్పామో ఆ ఆదేశం ఎక్కడ రావాలి అంటే అంత్యస్య అలహ స్థానే భవతి. అంతిమ అల్ అంటే అంతింలో ఉండాలి. అది అల్ వర్ణమై ఉండాలి. ఏదో ఖచ్చితంగా ఏ వర్ణం వచ్చేది ఒకటి అల్ ప్రత్యాహారంలో వస్తుంది ఖచ్చితంగా. ఏ వర్ణం వచ్చింది? ఎందుకంటే అల్లని కానీ మొత్తం వచ్చేసి ఆటోమేటిక్ గా. కాబట్టి అది అంతిమంలో ఉండాలి. అంత్యస్య అలహ స్థానే ఆదేశ భవతి. ఏం ఆదేశ? ఏదైతే ఆదేశం ప్రాప్తమైందో ఆదేశం ప్రాప్తం అవుతుంది. అందుకే షష్ఠి నిర్దిష్టస్య యః ఆదేశ ఉచ్యతే. షష్ఠి విభక్తితో నిర్దిష్టమైన స్థానంలో ఏదైతే ఆదేశ ఉచ్యతే ఆదేశం చెప్పామో సహ అది అంత్యస్య అలహ స్థానే అది అంతిమ అల్ స్థానంలోనే అవుతుంది. కాబట్టి ముఖ్య తాత్పర్యం తిప్పి రాస్తే అయిపోతుంది, అర్థం వచ్చింది. అంత్యస్య అలహ స్థానే ఆదేశ భవతి. అంతిమ అల్ స్థానంలో ఆదేశం వస్తుందన్నమాట. అది ఏదైతే ఆదేశమో అది వచ్చేస్తుందన్నమాట. అది ఎలాగా ఏ రకంగా అనేది ఇప్పుడు చూద్దాం. ఉదాహరణ రాసుకోండి. ద్యౌహు, ద్యౌహు ఇది ఒక ఉదాహరణ. రెండోది సహ. మన సహ తౌతే చెప్పుకుంటారా అది సహ. సహ శబ్దం ఎలా తయారైంది అది. నెక్స్ట్ పంచగోణి. ఏంటండి? పంచగోణి. ఈ 3 ఉదాహరణ అండి. ద్యౌహు ఒక ఉదాహరణ, సహ ఒక ఉదాహరణ, పంచగోణి అని ఒక ఉదాహరణ. ఈ 3 ఉదాహరణలో అలోంత్యస్య అనే సూత్రము ఎక్కడ వినియోగించబడింది, ఏ సందర్భంలో వచ్చింది అనేది ఇప్పుడు మనం ఈ రూపసిద్ధిలో చూద్దాం. మొట్టమొదటిగా ఏంటి? ద్యౌహు రూపం. ఓకేనా? రూపసిద్ధి చూడాలి. ఓకే, ఈ సూత్రం ఎప్పుడు వస్తుంది? షష్ఠి స్థాన యోగ ప్రకారంగా ఎప్పుడైతే షష్ఠి విభక్తిలో పని చేసుకుంటామో, షష్ఠి విభక్తులు ఎప్పుడు పని చేసుకునే సూత్రం రెడీగా ఉంటుందండి. షష్ఠి విభక్తి స్థానంలో ఎప్పుడు ఆదేశం వచ్చినా, ఏం చెప్పాను? షష్ఠి విభక్తి స్థానంలో మనం చెప్పాం కదా, షష్ఠి విభక్తి ఉంటే దాని స్థానంలో పని అవుతుందని ముందు చెప్పుకున్నాం. దాని స్థానంలో ఎప్పుడు పని చేసుకున్నా ఈ సూత్రం సిద్ధంగా ఉంటుంది. అంత్యస్య అలహ స్థానే ఆదేశ భవతి. ఆ షష్ఠి విభక్తితో నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో దానికి అంతిమ అల్లు వర్ణం ఏదైతే ఉందో దాని స్థానం చేసుకో అని చెప్పి ఇది
పరిభాషితం చేస్తున్నాం అంటే నియమిస్తుంది, నియామకంగా చెప్తున్నాం, నియమం చెప్తుంది ఇలా చేసుకో అని చెప్పి. ఓకే, అది ఎలాగో చూద్దాము, రాసుకోండి. పరిశిష్టంలోకి వచ్చేసేయండి. ద్యౌహు అనే రూపం ఎలా తయారైంది చూద్దాం. ద్యౌహు రాసుకోండి. ద్యౌహు దివు ప్రాతిపదికం అండి. ఏంటి? దివు ప్రాతిపదికం తీసుకున్నాం. చూడండి 620 పేజీ పరిశిష్టము స్క్రీన్ మీద కనిపిస్తుంది. పుస్తకాలు ఉన్న వాళ్ళు పరిశిష్టం ఓపెన్ చేసుకొని చూడండి. 620 పేజీ 620 చూడండి. ద్యౌహు అంటే ద్యౌహు అంటే ద్యూలోకం అని అర్థం. దీని మీనింగ్ ఏంటి? ద్యౌహు అంటే ద్యూలోకము అంటే ఆకాశలోకం పైన, ద్యూలోకం అని అర్థం. ఓకేనా? ద్యౌహుకు అర్థము ద్యూలోకం. సరే, మనకి ఇక్కడ అర్థం ముఖ్యం కాదు, శబ్దం ముఖ్యం. ద్యౌహు శబ్దం ఎలా తయారైంది? ద్యౌహు శబ్దం ఎలా తయారైందంటే దివు ప్రాతిపదికం తీసుకున్నామండి. ఏ ప్రాతిపదికం? దివు అనేది ధాతు కాదు, ధాతు కూడా ఉంది కానీ ఇక్కడ ప్రాతిపదికం. దివు అనేది ప్రాతిపదికం అండి. ఓకే, సో దివు తీసుకోండి. దివు ప్రాతిపదికం. దివు అనే ప్రాతిపదికం చేత మనం ద్యౌ శబ్దం తయారైంది. ఎలా తయారు చూద్దాం. దివు ప్రాతిపదికం ఓకే పెట్టుకోండి. దానికి ఎదురుగా బాణం గుర్తు ఇచ్చేసి దివు శబ్దం ప్రాతిపదికం కాదు, ఇంకా ప్రాతిపదికం పెట్టుకోవాలి మనం. దివు అనేది ఒక శబ్దం అంతే, 2 అక్షరాల కలయిక. ఓకే, ఇప్పుడు దివుకు ఎదురుగా బాణం గుర్తించి రాసుకోండి ఇక్కడ ఉన్నట్టుగానే. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. అనేన సూత్రేణ दिव इत्यस्य प्रातिपदिक संज्ञा भवति. दिव इत्यस्य प्रातिपदिक संज्ञा भवति. दिव अने दानिकी प्रातिपदिकम అని పేరు పెట్టుకున్నాం. दिव इत्यस्य किं भवति? प्रातिपदिक संज्ञा भवति. प्रातिपदिक అని పేరు వస్తుంది. दिव इत्यस्य किं भवति? प्रातिपदिक संज्ञा भवति. दिव इत्यस्य ప్రాతిపదిక సంజ్ఞ భవతి. సరే, ప్రాతిపదికం పేరు పెట్టుకొని ఎలా వస్తుంది మనకు తెలుసుదా? జ్ఞా ప్రాతిపదిక రాయండి. దివు అనేది ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం. పేరు పెట్టుకొని వచ్చినా జ్ఞా ప్రాతిపదిక. జ్ఞా ప్రాతిపదిక. జ్ఞా ప్రాతిపదిక. రాయండి. అస్మిన్ ఇది అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే అస్మిన్ అధికారే అస్మిన్ అధికార पूर्ववत् सु आदि उत्पत्ति कृत्वा पूर्ववत् सु आदि उत्पत्ति कृत्वा पूर्ववत् सु आदि उत्पत्ति कृत्वा प्रथम विभक्ति एकवचने सुप्रत्ययः भवति. प्रथम विभक्ति एकवचने सुप्रत्ययः भवति. प्रथम विभक्ति ఏకవచనే ఏమొస్తుందంట? సుప్రత్యయం తెచ్చుకున్నామంట. ఓకేనా? సో స్వాదుత్పత్తి తెలుసు కదా అని చెప్పాలి, అందుకే డైరెక్ట్ చెప్పేశాను. ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయः భవతి. సో సుప్రత్యయం ఎక్కడ వస్తుంది రాసుకోండి. ప్రత్యయः పరశ్చ. ప్రత్యయ అనే సూత్రం దానికి సు అని దానికి ప్రత్యయం పేరు పెడుతుంది. పరశ్చ అనే సూత్రం వచ్చేసి దాన్ని ప్రాతిపదికానికి పక్కలో పెట్టుకోని చెప్పి చెప్తుంది. అందుకే డైరెక్ట్ గా ప్రత్యయः పరశ్చ రాయండి. ప్రత్యయం ఎక్కడ వస్తుంది? పరంగా వస్తుంది. పరశ్చ పక్కనే వస్తుంది, రాసుకోండి. దివు సు. దివు ప్రాతిపదికని పక్కన పెట్టుకోండి. దివు సు. దివు సు. ఇప్పుడు ఈ సందర్భంలో మనకు ఒక సూత్రం వచ్చింది. ఇది రాసుకోండి, దానికి ఎదురుగా రాసుకోండి. చూడు, దానికి ఎదురుగా స్థితి ఉండాలన్నమాట. ఆ సు ఆది ఉత్పత్తి చేసి మనం సు తెచ్చుకున్నాం. ఎక్కడ వచ్చి? ప్రాతిపదిక పక్కనే వచ్చింది. పక్కనే వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సూత్రం వచ్చింది. ఈ సందర్భంలో దివు సు చూడగానే వెంటనే ఈ సూత్రం పరిగెత్తుకుంటూ వచ్చిందన్నమాట. దీని యొక్క కండిషన్స్ ఇక్కడ ఉన్నాయంట. ఏంటి చూద్దాం.
రాసుకోండి. దివ ఔత్, దివ ఔత్, దివ ఔత్, దివ ఔత్. ఇదేమంటుంది? ఓపెన్ చేయండి. 7/1/84, 7/1/84, 7/1/84. దివ ఔత్ రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ దివ, అనేన సూత్రేణ दिव इत्येतस्य, दिव इत्येतस्य, दिव इत्येतस्य अंगस्य, दिव इत्येतस्य अंगस्य, दिव इत्येतस्य अंगस्य, इति एतस्य अंगस्य सौपरतः, सौपरतः दिव इति एतस्य अंगस्य सौपरतः, सौपरतः औत्, औत् इति अयम् आदेशो भवति. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది. दिव इति एतस्य अंगस्य, इत्येतस्य अंगस्य ఇక్కడ పైన इत्येतस्य अंगस्य सौपरतः, सौपरतः औत्, औत् इति అయం ఆదేశో భవతి. విడగొట్టి చెప్తున్నాను, అక్కడ సంధి చేసి చెప్పారు, నేను స్పష్టత కోసం విడగొట్టి చెప్తున్నాను. ఔత్ ఇతి అయం ఆదేశో భవతి. దివ్ అనే అంగానికి సు పక్కన ఉంటే ఔత్ ఆదేశం అవుతుంది చెప్పింది. ఏం చెప్పింది? ఔత్ ఆదేశో భవతి. ఏమొచ్చింది? ఆదేశం అవుతుంది. ఏమిటి ఈ సూత్రం కండిషన్ ఏంటి? దివు ఇతి ఏతస్య అంగస్య, అంగానికంట. ఇక్కడ అంగం పేరు పెట్టుకున్నాం. ఇక్కడ ఎట్లా వస్తుంది అంగం? అంగం ఎక్కడ ఉంది? ఇక్కడ అంగము ఉన్నట్టే. ఎలాగా? ప్రత్యయం వచ్చిందంటే ఖచ్చితంగా దాని ముందున్నది అంగం. ఇక్కడ సు ప్రత్యయం కదా, సు ప్రత్యయం తెచ్చాం కాబట్టి సు వచ్చి ప్రత్యయం వస్తే అయిపోయి ఖచ్చితంగా దాని ముందు అంగం ఆటోమేటిక్ వచ్చేసింది. ప్రత్యయం వచ్చిందంటే యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రకారంగా దానికి అంగ సంజ్ఞ కూడా ఉంటుంది. ప్రత్యయం వచ్చిందంటే అయిపోయా, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా అంగ సంజ్ఞ కూడా ఉన్నట్టుగానే భావించాలి. ఓకేనా? అంటే యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం అనే సూత్రం ప్రకారంగా దానికి అంగ సంజ్ఞ వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఆ దివుని అంగం, ఆ అంగానికి దివు ఇతేతస్య, ఏ ధాతు? దివు ఇతి ఏతస్య అంగస్య, ధాతు కాదు. దివు ఇతి ఏతస్య అంగస్య, అంగం ఉండాలంట. అంగం ఉంది. అంగస్య ఏమవుతుంది? అంగానికి సౌపరత, సౌ అంటే సుపరంగా ఉంటే, సౌ అంటే ఏమిటి? సు అని అర్థం అండి. సౌ అంటే సు అని అర్థం, అంటే సప్తమి విభక్తి ఏకవచనంలో. సౌపరత అంటే సుపరంగా ఉంటే ఔత్ ఇది అయం ఆదేశో భవతి. దివు అనే అంగానికి ఏమవుతుందంట? ఔత్ ఆదేశంగా వస్తుందంట. దివు ఇతి ఏతస్య అంగస్య ఔత్ ఇతి అయం ఆదేశో భవతి. సు పక్కన అంటే దివు అనే అంగానికి ఔత్ ఆదేశంగా వస్తుంది చెప్పింది. కానీ దివుకు ఔత్ ఆదేశం వస్తుంది చెప్పావు. కానీ ఆదేశము, దివు అనే ఆదేశము, సారీ ఔత్, ఔత్ ఇది అయం ఆదేశో భవతి కదా. ఔత్ అనే ఆదేశము అంగానికి ఎక్కడ వస్తుంది? ఔత్ అనే ఆదేశము దివు అనే అంగానికి ఎక్కడ వస్తుంది? ఆదిలో వస్తుందా, మధ్యలో వస్తుందా, అంతిమలో వస్తుంది? ఎక్కడ వస్తుంది? అక్కడ సందేహం ఉంది. ఏముంది? సందేహం వస్తుందా? ఒక దివు అంగానికి ఔత్ ఆదేశం వస్తుంది చెప్పాం. దివు అనే ది వకారం అంటే 3 అల్లులు ఉన్నాయి. దా ఉంది, దాలో ఈ ఉంది, మళ్ళా పక్కన వా ఉంది. ఇందులో ఎక్కడ రావాలి? ఆదిలో రావాలన్నా, మధ్యలో రావాలన్నా, అంతిమంలో రావాలి? ఎక్కడ రావాలి? ఇక దివు అంగానికి ఔత్ ఆదేశం అవుతుంది అని చెప్పావు, అంగానికి అని చెప్పావు. కానీ సందేహం ఉంది ఇక్కడ. ఆ సందేహ నివృత్తి కోసమే మనకు పరిభాష ఏది? ఈ సూత్రం వస్తుంది. అలోంత్యస్య నిర్ణయం చేయడం కోసం రాయండి. ఇప్పుడు ఈ సూత్రం వచ్చేసి దివు అంగానికి నేను ఔత్ ఆదేశం చేస్తాను అంటే ఔత్ ఎక్కడ వస్తుంది? దివు అంగానికి ఎక్కడ వస్తుంది అన్నప్పుడు ఇది సూత్రం వస్తుంది. పరిభాష సూత్రము మనం చెప్పుకోబోయే సూత్రమే ఇక్కడ వచ్చి నిర్ణయం చేస్తుంది. ఏం చెప్తుంది రాసుకోండి. అలోంత్యస్య, అలోంత్యస్య అంటే ఔత్ ఆదేశ కుత్ర భవతి అంగస్య. ఔత్ ఆదేశము కుత్ర భవతి ఎక్కడ వస్తుంది అంగానికి అన్నప్పుడు ఇది వచ్చిన పరిగెత్తుకుంటే ఏది? అలోంత్యస్య రాయండి. అలోంత్యస్య, అలోంత్యస్య అనేన సూత్రేణ
అంత్యస్య అలహ స్థానే ఔత్ ఆదేశः భవతి. అంత్యస్య అలహ స్థానే, అంతిమ అల్లు స్థానంలో, ఇక్కడ అంతిమ అల్లు ఏంటండి అంగంలో వకారం కదా, ఆ వకార స్థానంలో ఔత్ ఆదేశం అవుతుంది అన్నమాట. ఔత్ ఆదేశో భవతి. ఓకేనా, అంత్యస్య అలహ స్థానే ఔత్ ఆదేశో భవతి. ఓకేనా, తో అంత్యస్య అల్ స్థానంలో ఔ ఆదేశంగా వచ్చిందన్నమాట. అంత్యస్య అలహ స్థానే ఔ ఆదేశో భవతి. ఓకే, ఔత్ అని తకారం ఉచ్చారణ కోసం పెట్టండి. ఔత్ అని అవకారం గ్రహించబడుతుంది అని చెప్పడం కోసం. తపరకరణం తపర తత్కాలస్య నియమ ప్రకారంగా కేవలం అవకారమే గ్రహించబడుతుంది, హ్రస్వాలు గ్రహించబడవని చెప్పడం కోసం అనమాట. ఓకే, తో ఈ సూత్రం వచ్చేసి ఔత్ ఆదేశం చేస్తా అంటే ఔత్ ఆదేశం ఎక్కడ వస్తుందంటే ఈ సూత్రం చెప్పింది. అంత్యస్య అలహ స్థానే ఔ ఆదేశో భవతి. అంతిమ అల్లు స్థానంలో, ఇప్పుడు అంగం ఏంటి దివు, దివులు అంతిమ అల్లు ఏంటి వా, ఆ వకార స్థానంలో ఔ ఆదేశం తెచ్చుకోని చెప్తున్నాను. ఈ సూత్రం లేకపోతే మనకు సందేహం ఉండదు. ఆదిలు తెచ్చుకోవాలా, మధ్యలు తెచ్చుకోవాలి, ఎక్కడ తెచ్చుకోవాలి, ఆ సందేహ నివృత్తి కోసమే ఈ పరిభాషా సూత్రము. అంత్యస్య అలహ స్థానే ఔ ఆదేశో భవతి. అంతిమ అల్ స్థానంలో ఔ ఆదేశంగా వస్తుంది. ఓకేనా, తో అందుకే ఔ ఆదేశం చేయండి, కింద రాయండి. ది వకార స్థానంలో ఔ పెట్టుకొని, ది వా స్థానంలో ఔ వచ్చింది, ఔ పక్కన సు ఎలాగైతే ఉందో అలాగే ఉంది, స్క్రీన్ మీద కనిపిస్తుంది, అదే రాసుకోండి. ది ఔ సు, ది ఔ సు, ది ఔ సు. ఓకేనా, అంటే వకార స్థానంలో ఔకారం వచ్చిందన్నమాట. వకార స్థానం వచ్చింది, ఔకార ఆదేశంగా వచ్చిందన్నమాట. ఓకేనా, తో ఈ సూత్రం వచ్చి నిర్ణయం చేసినమాట. దివ ఔత్ అనే సూత్రం వచ్చేసి దివ అంగునికి సు పక్కన ఉంటే ఔ ఆదేశం చేస్తా అని చెప్పింది. కానీ ఔ ఆదేశం ఎక్కడ వస్తుందంటే ఇది వచ్చి నిర్ణయం చేసింది. అలోంత్యస్య ఆదేశాలు ఎప్పుడు వచ్చినా కూడా అంత్యస్య అలహ స్థానే భవంతి. ఆదేశాలు అంతిమ అల్లు స్థానంలో, అంటే అల్లు వర్ణ స్థానం, అంటే అల్లు ప్రత్యాహారంలో ఉన్నటువంటి ఏదో ఒక వర్ణం స్థానంలోనే వస్తాయి. అది అంతిమలో ఉండాలి. అంత్యస్య అలహ, దివులో అంతిమల్లి ఏంటి వకారం, ఆ వకార స్థానంలో అవకారం వచ్చేసింది. అందుకే ది ఔ సు. ఇక్కడ మళ్ళా సంధి సూత్రం వచ్చేసి దీనికి ఎందుకు రాయండి. ఈకో ఎనర్జీ, ఈకో ఎనర్జీ తెలుసు కదా సంధి. ఇక స్థానే ఎన్ ఆదేశో భవతి అచి పరతః. రాసుకోండి, ఈకో ఎనర్జీ ఏమంటుంది, ఈకో ఎనర్జీ ఏమంటుంది, ఇక స్థానే అనేన సూత్రం. చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈకో ఎనర్జీ మనం ఎంత ఎప్పుడు చూడలేదా, డైరెక్ట్ చెప్పుకునే వాళ్ళం. ఇక స్థానే ఎనాదేశో భవతి. ఇక్కడ డైరెక్ట్ గా మనం పర సన్నికర్ష సంహిత అని పేరు పెట్టుకుంటాం. మళ్ళీ సంహిత, అధికార సూత్రం, అస్మిన్ అధికారి, ఇవన్నీ రాసుకోండి. అంటే ఇవన్నీ తెలుసు కాబట్టి మనం డైరెక్ట్ రాసేస్తున్నాం అంట. అంటే సంహిత సంధి ప్రకరణంలోకి, సంహిత అధికారంలోకి వెళ్ళి డైరెక్ట్ తెచ్చుకున్నాం అంట. అస్తు, ఇక స్థానే ఎన్ ఆదేశో భవతి అచి పరతః. ఇక స్థానే ఎన్ ఆదేశో భవతి అచి పరతః. అచి పరతః సంహితాయాం విషయే, సంహితాయాం విషయే, సంహితాయాం విషయే. ఓకేనా, ఇది దీని యొక్క తాత్పర్యం. ఇక్కడ స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుందో చూసుకోండి, దీని అర్థం ఎంత సింపుల్ గా ఉంటుందో. సూత్రంలో అర్థం ఉంది. విభక్తిని గమనించండి. ఇక ఏంటి షష్ఠి విభక్తి, ఎన్ అంటే ప్రథమ విభక్తి, అచి అంటే సప్తమి విభక్తి. ఓకేనా, ఇది పద విభాగం. ఇకో ఎనచికి పద విభాగం ఏంటి, ఇకహ ఒక పదం ఉంది, ఎన్ ఒక పదం, అచి ఒక పదం, అంటే 3 పదాలు. విభక్తి ఏంటి, ఇక షష్ఠి విభక్తి, ఎన్ ప్రథమ విభక్తి, అచి సప్తమి విభక్తి. ఇక్కడ చూడండి, షష్ఠి విభక్తి ఉంటే చెప్పాను దాని స్థానంలో, సప్తమి విభక్తి పక్కన ఉంటే, ప్రథమ విభక్తి అంటే అది అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ పంచమి విభక్తి లేదు దాన్ని పక్కన చేసుకోవడానికి. ప్రథమ విభక్తి ఏదైతే ఉందో అది అవుతుంది, ఎక్కడ స్థానంలో అవుతున్నాం. ఇప్పుడు చూడండి, ఇకహ అంటే ఇక్ స్థానంలో, ఇకహ స్థానే ఎన్ భవతి అచి పరతః. అచి పరంగా ఉంటే అంటే ఇక్కు స్థానంలో ఎన్ వస్తుందంట. ఇక్ అంటే ఏమిటి, ఇక్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణాలు, ఈ ఉ రు లు
వీటిని ఇక్ అంటాం. ఈ 4 వర్ణాలకు ఇక్ అని పేరు పెట్టాం ప్రత్యాహారం సంక్షేపంగా. అదేవిధంగా ఎన్ అంటే ఏమిటి? యా, వా, రా, లా, ఇవి 4 వర్ణాలు. వీటిని ఎన్ అంటాం. ఆ ఇక్కుల స్థానంలో ఎన్నులు వస్తాయి, క్రమంగా వస్తాయి. ఈ, ఊ, రు, లు స్థానంలో క్రమంగా యా, వా, రా, లా ఇవి క్రమంగా వస్తాయంట. కానీ ఎప్పుడు ఇక్కుల స్థానంలో ఎన్నులు రావంటే ఏముండాలి? పక్కన అచి పరత, అచ్చు కంపల్సరిగా ఉండాలి. అప్పుడే మనకు ఈ ఇక్కు స్థానం ఎన్ని వస్తుంది. అవి క్రమంగా వస్తాయి. ఈ ఉంటే యా వస్తుంది, ఊ ఉంటే వా వస్తుంది, రు ఉంటే రా, లు ఉంటే లా. ఇక్కడ ఏముంది చూడండి, మనకు ఏంటి మన స్థితి ఏంటి? ది ఔ ఏంటండి? ది ఔ సు. దీలో ఈ ఉందా? దీలో ఈ ఉందా? అది ఇక్కు ప్రత్యాహారం వస్తుందా? ఉంది. ఇక్కు ప్రత్యాహారం ఈ వస్తుంది. ఆ ఈ స్థానం ఏమొస్తుందంట? ఎన్ని వస్తుంది. ఆ ఈలో ఇక్కులో ఈ అనే మొట్టమొదటి అక్షరం కాబట్టి ఎన్నులు కూడా మొట్టమొదటి అక్షరం యా వస్తుంది. అంటే ఇకార స్థానంలో యా వచ్చింది. కానీ ఇకార స్థానంలో యా రావాలంటే ఉండాలి పక్కన. ఇకార స్థానంలో యా రావాలంటే రావాలి పక్కన అచ్చు ఉండాలి. ఔ అని అచ్చే కదా, అచ్చులో వస్తుంది కదా. కాబట్టి ఆ ఇకార స్థానంలో ఏమైపోయింది? యకారం వచ్చేసింది. రాయండి. అప్పుడు ఈ స్థానంలో యా వచ్చినప్పుడు దా హలంతం అయిపోతుంది. దా హలంతము ఈ స్థానంలో యా, దా హలంతము ఈ స్థానంలో యా, యా కూడా హలంతం వస్తుంది. యా కూడా హలంతము, దా హలంతము, యా హలంతం. పక్కన అవు ఎలా ఉందో అలాగే ఉంటుంది. రాసుకోండి. ద యా, యా హలంతం. ద ఇయ, యా హలంతం రెండు కూడా. దా హలంతం, యా హలంతం. పక్కన అవు, పక్కన అవు, దాని పక్కన సు పెట్టుకో మళ్ళీ. ఇప్పుడు దాను యాను కలిపితే ద్యా అయిపోయింది. దా యా రెండు హల్లులే కదా, ద్యా. పక్కన కలిపితే దేవ్ అయిపోయింది. రెండు కలిపి దాని కింద ఒకసారి స్పష్టత కోసం దా యా ఔ సు ఇలా పెట్టుకోండి. మళ్ళీ కింద రాస్తారు. దాను యాని కలపండి. ద్యా పక్కన ఔ కలిపేసింది. యాలో కలిపితే దేవ్ అయిపోతుంది. దా యా కలిస్తే దేవ్ అయిపోయింది. దేవ్ అయిపోయింది. దేవ్ సు కింద రాయండి. దేవ్ సు, దేవ్ సు, దేవ్ సు. ఇప్పుడు దీనికి ఎదుగు రాయండి. దేవ్ సు, దేవ్ సు. ఓకేనా? దేవ్ వచ్చిందా? దేవ్ వచ్చింది, కానీ మనకు విసర్గం కూడా కావాలి. దేవు, దేవ్ వరకు తయారైంది. పక్కన సు ఉంది కదా, సు ఉంటే ఏమవుతుంది? పూర్వత సుకి ససజుసోరుహు తోడు రు అవుతుంది. మళ్ళా కరవసానయోది విసర్జన, రుకి అనుమతి లోప చేస్తాం. మళ్ళీ కరవసానయోది విసర్జనీయతోటి ఆ రేపానికే విసర్గం అయిపోతుంది. కాబట్టి కింద దేవ్ సు, దీనికి ఎదురుగా పూర్వవత్ సు ఇత్యస్య విసర్గ భవతి. పూర్వవత్ సు ఇత్యస్య విసర్గ భవతి. అంటే తెలిసే ఉండదు, అంత పాత వాళ్ళే ఉండదు కాబట్టి అర్థమవుతుంది. పూర్వవత్ సు ఇత్యస్య విసర్గ భవతి. తెలుసు కదా, సు అనేది ససజుసోరుహు తోటి ముందు అనుబంధం లోప చేసుకుంటాం. సుకి అనుబంధం లోప చేసుకుని సా మిగులుతుంది. మళ్ళీ ససజుసోరుహు వచ్చేసి రు చేస్తుంది. మళ్ళీ రూకి అనుబంధ లోపము రేప మిగులుతుంది. మళ్ళా దానికి అవసాన సంధ్య ఎలా వస్తుంది? విరామో వసానం తోటి అవసాన సంధ్య పేరు పెట్టుకుంటాం. అవసానం పేరు పెట్టుకోగానే కరవసానయోర్ విసర్జనీయ అనే సూత్రం వచ్చేసి ఆ రేపాన్ని విసర్గం చేస్తుంది. ఆ రకంగా విసర్గం అయిపోతున్నమాట. అందుకే డైరెక్ట్ రాని దేవ్ సు, దీనికి ఎదురుగా పూర్వవత్ సు ప్రత్యయ విసర్గ భవతి. పూర్వవత్ సు ప్రత్యయ విసర్గ భవతి. పూర్వవత్ సు ప్రత్యయ విసర్గ భవతి అని కింద రాని. ద్యౌహు విసర్గ రాని. ద్యౌహు దానికి ఎదురుగా బాణం గుర్తించేసి పక్కనే ఇతి రూపం భవతి. ద్యౌహు డాష్ ఇచ్చి ఇతి రూపం భవతి. ఈ రకంగా ద్యౌహు అనే రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకు ముఖ్యంగా మన ప్రకృత సూత్రం ఎక్కడ వినియోగించబడింది అంటే దివ ఔత్ అనే సూత్రం వచ్చేసి సు పక్కనే ఉంటే దివ్ అంగానికి ఔ చేస్తాను అన్నప్పుడు దివ్ అంగానికి ఔ ఎక్కడ వస్తుంది? ఆదిలో, మధ్యలో, అంతం ఎక్కడ వస్తుంది అన్నప్పుడు అలోంత్యస్య అనే సూత్రం వచ్చేసి అంతిమ అల్లి స్థానంలో ఆదేశం చేసుకో అని చెప్పింది. అందుకే అంతిమ వకార స్థానంలో చేసుకున్నాం. దాని సందేహం రాలేదు. మధ్యలో పెట్టుకోవాలన్నా, ఆదిలో పెట్టుకోవాలన్నా, అంతిమంలో పెట్టుకో సందేహం లేదు. అంత్యస్య అలహస్థానే, అంతిమ అల్లి స్థానంలోనే చేసుకో అని చెప్పింది. అంతిమల్లి ఏంటి? వకారం. కాబట్టి ఆ వకార స్థానంలోనే మనము ఏం చేసుకున్నాము? ఔ చేసుకున్నాం. ఔ చేసుకున్న తర్వాత సంధి సూత్రం ప్రకారంగా సంధి చేస్తే ద్యవ్ అయిపోయింది. మళ్ళీ సూకి విసర్గం చేస్తే ద్యౌహు అనే రూపం మనకు సిద్ధించింది. ఓకే, ఈ రకంగా ద్యౌ రూపం అనేది
చూసాం ఏ రకంగా సిద్ధిస్తున్నది. అదేవిధంగా సహ తౌతే సర్వనామ శబ్దం, ఇది ఎలా తయారైంది రాసుకోండి. సహ శబ్దం రాసుకోండి. సహ అని తెలుసుదా, అతడు అని అర్థం. సహ అతడు, ఇది సహ శబ్దం మనం రోజు ఎక్కువ ఉపయోగిస్తుండే క్రియా లకారాల్లో. సహ శబ్దం ఎలా తయారైంది, ముందు సహ రావడానికి ప్రక్రియ ఏంటి, పద్ధతి ఏంటి రాసుకోండి. సహ శబ్దం ఎక్కడి నుంచి తయారైంది, తద్ శబ్దంతో తయారైంది. మూల శబ్దం ఏంటి, తద్ రాసుకోండి. సహ శబ్దం ఎలా తయారైంది, తద్ అనే సర్వనామ శబ్దంతో తయారవుతుంది అన్నమాట. రాయండి తద్. దీనికి ఎదుగు రాయండి మళ్ళీ పూర్వవత్, అదే విధంగా తద్ అని పెట్టిన తర్వాత ఇక్కడ స్క్రీన్ చూసి రాసుకోండి. పైది మీకు అందరికీ అర్థమైందే. దేవు అనే రూపసిద్ధి యొక్క సందేహం ఉందా అండి? దేవు అనే రూపసిద్ధి యొక్క సందేహం ఉందా? అస్తు, రాసుకోండి. సహ రాసుకోండి. సహ అంటే అతడు. సహ శబ్దం ఎలా తయారైంది, తద్ అనే ప్రాతిపదికం చేత. తద్ అనే సర్వనామ శబ్దము ప్రాతిపదికం ఇంకా పెట్టుకుంటాం ఇప్పుడు. రాసుకోండి. తద్దని పేరు పెట్టిన తర్వాత సైడ్న దానికి ఎదురుగా బాణం గుర్తించి రాసుకోండి. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. అర్థవంతమైన శబ్దం అయితే అయిపోయింది. ఇది ఈ సూత్రం సిద్ధంగా ఉంటుంది ప్రాతిపదికం పేరు పెట్టడం కోసం. అర్థవంతమైన శబ్దమై ఉండాలి చాలు. తదనేది ఒక అర్థం ఉంది, సర్వనామ శబ్దం ఒక అర్థవంతమైనది అది. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. అనేన సూత్రేణ సర్వనామ శబ్దస్య తద్ సర్వనామ శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. తద్ సర్వనామ శబ్దస్య కిం భవతి, ప్రాతిపదిక సంజ్ఞా భవతి. తద్ సర్వనామ శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞ. తదనే సర్వనామానికి ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం తెలుసుగా. ప్రాతిపదికం పేరు పెట్టుకోవడం ఏమొస్తుంది, ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి మనం తెచ్చుకుంటాం. దాని కింద యా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికార డైరెక్ట్ రాసేయండి. అట్లా పునః పూర్వవత్తు ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి. పూర్వవత్తు ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి. ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి. तो సుప్రత్యయ ఎక్కడ వస్తుందండి, ప్రత్యయ పరశ్చ ప్రకారంగా ప్రత్యయం ఎప్పుడు పక్కనే వస్తుంది అన్నమాట. అందుకే రాయండి, ప్రాతిపదిక పక్కనే వస్తుంది. రాయండి తద్ సు. तो ఇదంతా ప్రక్రియ. మనకు సుపహ విభక్తిశ్చ ప్రాతిపదికాత్ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ ద్వేకయో వచనేక వచనే, ఈ ప్రక్రియ అంతా సేమ్ అదే విధంగా ఉంటుందండి. ఓకేనా? అస్తు. తో తద్ సు. ఇప్పుడు ఈ సందర్భంలో ఇంకో సూత్రం వచ్చింది, రాసుకుని. త్యదాది నామః, ఇక్కడ కనిపిస్తుందండి. త్యదాది నామః రాసుకోండి. అనేన సూత్రేణ తద్ సు, దీనికి ఎదురుగా రాయాలండి. తద్ సుకి ఈ స్థితిలో త్యదాది నామః కొటేషన్ పెట్టుకుని సూత్రము, దీని తాత్పర్యం రాసుకోండి. అనేన సూత్రేణ త్యదాదీనాం అంగానాం అకారాదేశో భవతి. అకారాదేశో భవతి విభక్తౌ పరతః. ఇది ఏ విభక్తి అండి? సు అనేది ఏ విభక్తి? ప్రథమ విభక్తి. కాబట్టి విభక్తి పక్కన ఉందా? ఇదేముంటుంది, విభక్తి పరంగా ఉంటే త్యదాది గణంలో ఉన్న ఈ తదని త్యదాది గణంలో ఉందండి. త్యదాది గణంలో ఉన్నటువంటి శబ్దాలకు ఏమవుతుందంట,
అకారం ఆదేశంగా వస్తుంది చెప్పింది. ఈ శబ్దము తెదాది గణంలో ఉంది కాబట్టి ఆ తెదాది గణంలో ఉండే శబ్దం కాబట్టి నేను కూడా దీనికి అకారం ఆదేశం చేస్తాను. కానీ పక్కన విభక్తి పక్కన ఉండాలి, ఉంది విభక్తి కూడా పక్కన ఉంది. ఇది తెదాది గణంలో తది శబ్దం ఉంది కాబట్టి దానికి అకారం ఆదేశంగా వస్తుందని చెప్పింది. తెదాదినాం అంగానం అకార ఆదేశో భవతి. కానీ విభక్తో పరతః విభక్తి పక్కన ఉంటే ఉంది కదా, దీనికి కండిషన్ ఉన్నాయి, అందుకే ఈ సూత్రం చెప్తున్నాను. సో అకార ఆదేశో భవతి అని చెప్పింది కదా. సో అకార ఆదేశ కుత్ర భవతి, ఇదేమని చెప్పింది? తెదాదినాం అంగానం అకార ఆదేశో భవతి విభక్తో పరతః విభక్తి పక్కన ఉంటే అని చెప్పింది. కానీ విభక్తి పక్కన ఉంది, అందుకే అకార ఆదేశం అంటే బాగానే ఉంది. కానీ అకార ఆదేశము ఎక్కడ తెదాది అంగానికి ఎక్కడొస్తుంది? తద్దులు ఎక్కడొస్తుంది? తెదాది అంగానికి తద్ అప్పుడు అంగం అనమాట, ఎందుకు తెదాది గణంలో ఉంది కాబట్టి. దానికి ఎక్కడొస్తుంది? ఆదిలో వస్తుందా, మధ్యలో వస్తుందా, అంతిమంలో వస్తుంది? ఎక్కడొస్తుంది? దానికి నిర్ణయం కోసమే ఈ మన ప్రకృత సూత్రం రాసుకోండి. అలోంత్యస్య, అర్థమైందా? ఏ సందర్భంలో ఆ సూత్రం వచ్చేసి అకారం ఆదేశం చేస్తాను తదుకు అంటే అది ఎక్కడ చేయాలి? తకారంకి చేయాలనా, తకారంలో ఉండే అకారంకి చేయాలనా, దకారంకి చేయాలి, అంతిమంలో చేయాలా, ఆదిలో చేయాలి, ఎక్కడ చేయాలి? ఆ సందేహ నివృత్తి కోసమే ఈ సూత్రం పరిభాషా సూత్రం అంటాం, నిర్ణాయక సూత్రం అంటాం, నిర్ణయించేటువంటి సూత్రం. ఈ సందేహం లేదు. తెదాది అంగంలో అంగానికి ఆదేశం వచ్చిందంటే అది అలోంత్యస్య నియమం ప్రకారంగా అంతిమ అల్లు స్థానంలోనే వస్తుంది అని చెప్పినమాట. ఓకేనా? అందుకే అలోంత్యస్య రాయండి. అలోంత్యస్య అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అంత్యస్య అలః స్థానే ఆదేశః భవతి. ఆదేశం అనేది ఎప్పుడు అంతిమ అల్లు స్థానంలోనే వస్తుంది. అంత్యస్య అలః స్థానే ఆదేశః భవతి, అంతిమ అల్లు స్థానంలో ఆదేశం వస్తుంది. అంత్యస్య తో అంతిమ ఏంటి ఇక్కడ? తద్దులో తద్ అంగం, తద్దులో అంతిమల్లో ఏంటి? దకార స్థానంలో అకారం వస్తుంది. అంత్యస్య అలః స్థానే ఆదేశః భవతి. తో అంతిమల్లో ఏంటి? దకార స్థానంలో అకారం చేయండి. అంత్యస్య అలః స్థానే ఆదేశః భవతి అని చెప్పాం. అంతిమ అల్లు స్థానంలో ఆదేశం వస్తుంది. ఓకే, ఇది చెప్పింది కాబట్టి మనం రాసుకోలేదు. తద్ సు కదా, ఇప్పుడు దకార స్థానంలో ఆ వస్తుంది. కింద రాయండి. త ఆ సు, త ఆ సు, త ఆ సు, త ఆ సు, త ఆ సు. ఓకే, దకార స్థానంలో అకారం వచ్చింది. అదే కదా, యథాదినామంగానం అకార ఆదేశం ఒకటి, అకారం వచ్చింది. ఎక్కడ? దకార అంతిమ అల్లు దకారం కాబట్టి దకార స్థానంలో అకారం వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు ఈ స్థితిలో త ఆ సు, ఈ స్థితిలో ఒక సూత్రం వచ్చింది. ఏది? రాసుకుంటే ఎదురుగా బాణం గుర్తించి రాసుకుంది. తదోహు, తదోహు సహ, సూత్రం కనిపిస్తుంది. తదోహు సహ, తదోహు సహ సావనంత్యయోః, తదోహు సహ సావనంత్యయోః, సావనంత్యయోః, తదోహు సహ సావనంత్యయోః, సావనంత్యయోః. ఇది సూత్రం అండి. ఓకేనా? తదోహు సహ సావనంత్యయోః కొటేషన్ పెట్టుకోండి. ఇది ఏమంటుంది రాసుకోండి. ఇది 7-2-106. ఓపెన్ చేయండి. 7-2-106, 7-2-106 రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ తకార దకారయోః స్థానే, తకార దకారయోః స్థానే తకార దకారయోః స్థానే సకారాదేశో భవతి. తకార దకారయోః స్థానే సకారః ఆదేశః భవతి, ఆదేశః భవతి. ఎప్పుడు? సౌపరతః, సౌ పక్కన అంటే సు పక్కన ఉంటే, సౌపరత అంటే సుపరంగా ఉంటే అర్థం. సౌపరతః,
సౌ పరతః ఏముంటుంది? తకార దకారయో స్థానే సకారాదేశో భవతి. సకారం ఆదేశంగా వస్తుంది. కానీ సౌ పరతః సు పక్కన ఉంటేనే, సౌ పరత అంటే సు పక్కన ఉంటుంది. ఉందే ఇక్కడ ఈ సూత్రం ప్రకారం కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏముంటుంది? తదోహ్ తా ద అంటే తకారం పక్కన. ఇక్కడ రెండు ఆప్షన్ ఇచ్చాను, తకారం కానీ దకారం. తకారం ఉన్నా దకారం, ఇది రెండిట్లో ఏదో ఉండాలి. తకార దకారయో స్థానే, దాని స్థానంలో తకార స్థానంలో లేదా దకార స్థానంలో ఏమవుతుంది? సహా. సూత్రంలో స్పష్టంగా ఉంది. తదోహ్ అంటే తకార స్థానంలో దకార స్థానంలో సహ భవతి. ఎప్పుడు? సావనంత్యయో అంటే సౌపరతః అంటే సువిభక్తి పరంగా ఉంటే, సువిభక్తి పరంగా ఉంటే అప్పుడు వస్తుందంట. ఇక్కడ మనకు ఉంది కదా మన స్థితి ఏంటి? ఇక్కడ మన స్థితి ఇక్కడ వచ్చేసి తా ఆసు, తా ఆసు. ఇదేం చెప్పింది? తకార దకార స్థానంలో సౌ పరంగా ఉంది. తకార దకారం ఉంది ఇక్కడ, దాని స్థానం అవుతుంది సౌపర. అనంత్యోహు అంతిమలు ఉండకూడదంట. అనంత్యోహు సౌ పరతః సౌ పక్కన ఉంటే అప్పుడు ఏమొస్తుందంట? సకారం వస్తుంది. ఇక్కడ మనకు తకారం ఉంది కదా, ఆ తకార స్థానంలో ఏమొస్తుంది? సకారం వస్తుంది. విభక్తుడు పక్కన ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. అది విభక్తి ఉంది కాబట్టి వచ్చింది అన్నమాట. అందుకే రాయండి, కింద రాయండి. తా స్థానంలో సా పెట్టుకోండి. ఈ సూత్రము తకార స్థానంలో దకార స్థానం తీసుకొస్తుంది, సకారం తీసుకొస్తుంది. కానీ ఈ సకారం అంటే పక్కన కూడా ఏముండాలి? కండిషను విభక్తి పక్కన ఉండాలి. ఉంది కదా మనకు, అందుకే ఇబ్బంది లేదు. అందుకే రాయండి. తా స్థానంలో సా పెట్టేయండి. ఆ ఎలాగుందో అలాగే ఉంది, సు ఎలాగుందో అలాగే ఉంది. ఓకేనా? ఇప్పుడు అతో గుణే, అతో గుణే రాయండి. అతో గుణే తెలుసు కదా మనకు. పొదు రూపం చేస్తుందా పద రూపం చేస్తుందా? అతో గుణే. అతో గుణం ఏం చేస్తుంది? పద రూపం చేస్తుంది. రాసుకుని అనేన సూత్రేణ, అనేన సూత్రేణ పూర్వ పరయో స్థానే, పూర్వ పరయో స్థానే, పూర్వ పరయో స్థానే పదరూపం ఏకాదేశో భవతి. పదరూపం ఏకాదేశో భవతి అని చెప్పింది. పూర్వ పరయో స్థానం కిం భవతి? పదరూపం పరంగా ఉండే రూపం ఏకాదేశంగా వస్తుందన్నమాట. ఓకేనా? రాయండి. అందుకే ఇది వచ్చేసి తకారం కానీ దకారం కానీ ఉంటే దాని స్థానంలో సకారం వస్తుంది, కానీ పక్కన సు ఉంటే ఉంది. తర్వాత సు చేసిన తర్వాత అతో గుణం వచ్చేసి అపూర్వ పదయోస్ అంటే సా చేసాం కదా, సాలో ఉండే ఆకారము పక్కన ఆ ఉంది కదా, ఆ ఆకారము పూర్వ పరయోస్థ రెండు ఆకార స్థానంలో పూర్వ పరయోస్థ పూర్వాకారం తర్వాత ఉండే ఆకారం రెండింటి స్థానం పూర్వ పరయోస్థాని ఆ రెండింటి స్థానంలో పరరూపం ఏకాదేశం భవతి. పరంగా ఉండే రూపం ఏదైతే ఉందో అదే ఆదేశంగా తెచ్చుకో. అంటే రెండింటిని తీసు పరంగా ఉండే రూపం ఏదైతే ఉందో అదే పెట్టుకో. పరంగా ఉంది ఆ ఉంది అదే పెట్టుకుంటా. అంటే రెండు తీసేసి ఒకటే పెట్టేస్తాం. అప్పుడు తా అయిపోయింది అన్నమాట. తా సు సారీ సా అయిపోయింది. సా సు తకాసం సా తెచ్చుకున్నాం కదా, ఆ సకాలం ఉండే ఆకారము పక్క ఉండే ఆకారం రెండు తీసేసి ఒకటే ఆకారం పెట్టేశాం. అందుకే సా సా సు. ఓకేనా? సా సు. ఇక్కడ పక్కన అదేం కూడా ఇచ్చాడు. అంటే అతో గుణం అని చెప్పిన అపదాంత అకారం అపదాంత సకారస్య గుణే పదత గుణవర్ణం పక్కన ఉంటే ఇక్కడ ఆ ఉంది కదండి, సా పక్కన ఆ ఉంది కదా, గుణవర్ణం అండి. గుణంలో వచ్చి గుణం అంటే ఆ ఏ ఓ ఈ మూడు వర్ణం గుణం అయిపోయారు. ఇక్కడ గుణాక్షరం ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని గుణం అని చెప్పడం కోసం స్పష్టత కోసం వచ్చిందన్నమాట. ఇది వచ్చేసి అతో గుణే వచ్చేసి పూర్వ పరయోస్థానే పరూప ఏకాదేశో భవతం చెప్పింది. కానీ సూత్రంలో అపదాంతస్య అకారస్య గుణే పరత పూర్వ పరయోస్థ అంటే గుణే పరత గుణం అంటే ఏమిటి అన్నప్పుడు ఈ సూత్రం చెప్పడం కోసం స్పష్టత కోసం ఇది వచ్చిందన్నమాట. అతో గుణే అదేం గుణ గుణం అంటే ఏం లేదు, ఆ ఏ ఓ ఈ మూడు వర్ణాలకు గుణం అని పేరు. ఓకేనా? అతో గుణే అనే సూత్రంలో గుణ శబ్దం వచ్చింది కాబట్టి గుణం అంటే ఏమిటి అని అడిగినప్పుడు ఈ సూత్రం వచ్చి చెప్తుంది. గుణం అంటే ఆ ఏ ఓ ఈ మూడు వర్ణాలకు గుణం అని పేరు. అలాంటి గుణవర్ణం పక్కన ఉంటే పూర్వ పరయోస్థానే పరరూపం ఏకాదేశంగా వస్తుంది, పక్కన ఉన్న రూపం ఏకాదేశంగా వస్తుంది. అందుకే సానే అయిపోయింది. సా సు సా సు. సు వచ్చింది కదా, సు వస్తే మనకు తెలుసు కదా, పూర్వత్ సు ప్రత్యయ విసర్గ భవతి రాయండి. పూర్వవత్ సు ప్రత్యయ కిం భవతి
సా సు దీనికి ఎదురు రాయండి. సు వస్తే తెలుసు కదా, సుకి అనుబంధంలో వేస్తే సామి ఉంటుంది, మళ్ళీ రూ చేసుకుంటాం, రూకి అనుబంధంలో అవుతుంది, మళ్ళీ రేప మిగులుతుంది, రేపానికే ఖరవస అనేది విసర్జనీయ ప్రకారంగా విసర్గం అవుతుంది. అందుకే డైరెక్ట్ రాయండి. సా సు దీనికి ఎదురుగా పూర్వవత్ సు ప్రత్యయస్య విసర్గః భవతి. పూర్వవత్ సు ప్రత్యయస్య కిం భవతి? విసర్గః భవతి. పూర్వవత్ సు ప్రత్యయస్య కిం భవతి? విసర్గః భవతి. పూర్వవత్ సు ప్రత్యయస్య విసర్గః భవతి. ఓకే, तो విసర్గం చేస్తే ఏమవుతుంది? సహ. ఇది రాయండి. విసర్గం చేయండి, మన సుకి విసర్గం చేస్తే సహ ఇది రూపం సిద్ధ్యతి. అర్థమైందా? మనం ఎన్ని రోజులు సహ, తౌ, తే, తం, త్వం, యువాం, యువం అని మాట చెప్పు, సహ సహ అని చెప్పి. సహ రూపం ఎలా తయారు చూసి తెలిసింది కదా. తద్దని ప్రాతిపదికం చేత సు తెచ్చుకుంటాము. మళ్ళా దానికి సు పక్కన ఉంటే ఆ తద్దులో ఉండే దకారానికి ఆకారం అవుతుంది. మళ్ళీ తదోహ సావనంత్యయో అనే సూత్రం వచ్చేసి ఆ తకారానికి సకారం చేస్తుంది. పక్కన మళ్ళీ అతో గుణి అనే సూత్రం ప్రకారంగా ఆకారం కూడా పక్కన పూర్వం ఉండే ఆకారం పక్కన ఉండే ఆకారం రెండు కలిసి పక్కన ఉండే ఆకారంగా తీసుకొచ్చి పెట్టుకుంటాము. అప్పుడు సా అయిపోయింది. మళ్ళీ సా పక్కన ఉండే సుకు విసర్గం చేసుకుంటే సహ అనే రూపం మనకు సిద్ధించింది. ఈ రకంగా సహ యొక్క రూపంలో ఇక్కడ ఉపయోగపడింది అంటే అదో తదో సహ సావనంత్యయో అనే సూత్రం వచ్చేసి మహోదయ యదాదినామ, ఒక నిమిషం అండి చెప్పదాలి కదా. యదాదినామ అనే సూత్రం వచ్చేసి నేను అంగానికి అకార ఆదేశం చేస్తా అన్నప్పుడు అకార ఆదేశం కుత్ర భవతి అన్నప్పుడు అలుంత్యస్య అనే సూత్రం వచ్చి చెప్పింది. అంతిమ అల్లు స్థానం చేసుకో అని చెప్పి. అందుకే తదులో ఉండే అంతిమ అల్లు దకార స్థానంలో ఆకారం చేసుకున్నాం. అది ఈ సూత్రం యొక్క ముఖ్య వినియోగం. కాబట్టి ఈ రకంగా చూసుకోవాలి. ఈ రకంగా సహ అనే రూపసిద్ధి మనకు సిద్ధిస్తుంది. అస్తు, ఇంకో రకం సందేహం చెప్పండి. జీ సుబ్బరాయుడు గారు. సుబ్బరాయుడు గారు మ్యూట్ ఓపెన్ చేసుకోండి. అదే అలోంతస్య దకారం ఉంది కదా, వచ్చింది కదా, అది మనం చివరి హల్లు అన్నమాట. హల్లు కదా, హల్లు అంటే దకారం అల్లు అల్లు ప్రత్యాహారం వస్తుంది దా అనేది. అంత్యస్య ఎలా వస్తానే అంతిమ ఏంటి దకారం. ఆ అంత్యస్య ఎలా వస్తానే ఆదేశ భవతి. ఏ ఆదేశం వచ్చింది? అకార ఆదేశం వచ్చింది. ఆదేశాలు ఎప్పుడు వచ్చినా ఎక్కడ రావాలి అంటే ఇది వచ్చి నిర్ణయం చేస్తున్నాను. ఆదేశాలు ఎప్పుడు వచ్చినా అంత్యస్య అలా స్థానే భవతి, అంతిమ స్థానం కూర్చోబెట్టుకో. ఆదేశాలు ఏమొచ్చినా అంతిమ అల్లు స్థానంలో కూర్చోబెట్టుకొని చెప్తున్నాం ఆది సూత్రం. ఇక్కడ అంతిమ దకారం కాబట్టి దకార స్థానం వచ్చింది. దాన్ని తీసేసి ఆకారం వచ్చింది. ఆ ఆకారానికి అతో గుణ్యతోటి మనం పద రూపం చేసుకున్నాం. అప్పుడు మనం సా విసర్గ చేసుకుంటే సహ అనే రూపం సిద్ధించింది. ఓకే, ఈ రకంగా మనకు సహ రూపం సిద్ధిగా చూసాం. నెక్స్ట్ ఇదే రకంగా మూడో ఉదాహరణ పంచగోణి. ఏంటండి? పంచగోణి. పంచగోణి చెప్తాను. పంచగోణి పంచగోణి కనిపిస్తుండేనా మనకు సిద్ధి? ఇదా పంచగోణి. పంచగోణి రాయండి. స్క్రీన్ మీద చూసి రాసుకోండి. ఏంటి పంచగోణి అనేది? ఇది మనకు ఉదాహరణ. దీని యొక్క తాత్పర్యం ఏంటి? రాసుకోండి, కింద రాసుకోండి. పంచగోణి అంటే 5 గోణీలతోటి కొన్నటువంటిది. అంటే మనము గ్రామాల్లో ఇంతకు చూసేవాళ్ళం అండి. మనకు పాత సంచి పట్టలు ఉంటేనా, మందు సంచి వింటాయి కదా, వడ్ల సంచులు. ఆ పాత సంచి పట్టలు ఉంటే మనము ఆ సంచులు వేసేసి ఏదో పుస్తకాలు వేసి ఇంట్లో పాత బట్టలు వేసి ఇంకేమైనా అటువంటి అయినా మనము మామిడి పండ్లు ఏదో పానీపప్పు అని చెప్పి అలా తీసుకునే వాళ్ళం. అంటే ఆ వస్తువుకు బదులుగా వస్తువు తీసుకునే వాళ్ళం. అప్పుడు సంచులు వేసేవాళ్ళు. ఊళ్ళకి సంచులు కొంటామని చెప్పి కొనే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు వస్తూ ఉంటుందండి. ఆ సంచులతో కొని ఏదో ఒక వస్తువు తీసుకోవడం. ఇప్పుడు ఏదైనా పదార్థాలు కానీ కూరగాయలు కానీ ఇంకేమైనా వస్తువులు ఇస్తూ ఉంటారు. పంచదార కానీ అట్లా వస్తువులు ఇస్తుంటామట. అంటే పంచగోణిభి క్రీతం. 5 గోణి అంటే సంచి అండి. ఇక్కడ గోణి అంటే సంచి, వడ్ల సంచి. పంచగోణిభి క్రీతం అంటే 5 సంచులతో కొన్నటువంటిది ఏదైతే ఉందో ఆ వస్తువు ఏంటి? నేను 5 సంచులు ఇచ్చి కొన్నాను ఇది అని అంటుంటాం మనం. అంటే ఏదైనా కానీ ఇంత వస్తువు ఇచ్చి ఇది కొన్నాను.
అనే అర్థంలో ఇది ఇక్కడ తాత్పర్యం అంట. పంచగోణి అంటే 5 సంచులతో కొన్నది ఏదైతే వస్తువు ఉందో ఆ వస్తువును పంచగోణి అని పిలుస్తాం. ఏంటి? ఆ వస్తువుని పిలుస్తామట. అలాగే కొంతమంది మనము పనిచేసే వాళ్ళు కూడా కొంటూ ఉంటామట. ₹1,00,000 ఇచ్చి 50,000 ఇచ్చేసి అప్పట్లో మనకు గుమస్తలు ఎక్కువ పనిచేసే వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉన్నారు. అంటే దీన్ని నేను రుణం ఇచ్చాను కాబట్టి ₹1,00,000కు ₹1,00,000 నేను రుణిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ నేను పెట్టుకున్నాను. అంటే నీకు ఇన్ని కాలశాపనాలు ఇచ్చేసి ఇంత డబ్బు ఇచ్చి నేను కొన్నాను అని చెప్పి చెప్తామట. అంటే అతన్ని నువ్వు ఎంతైతే ఇచ్చావో ఆ డబ్బుతో ఆ వస్తువులతో మనం పేరు పెట్టి పిలుస్తామట. ఇప్పుడు నేను 100 కాలశాపన ఇచ్చి కొన్నాను. అతని 100 కాలశాపనకు ఎవరైతే వచ్చారో 100 కాలశాపనలు అని అతని పేరు వచ్చేస్తున్నామట. ఇప్పుడు 5 సంచులతో కొన్నటువంటి వస్తువు పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థాన్ని, ఆ వస్తువును లేదా ఆ పండును పంచగోణి అంటాం. ఆ రకంగా ఎక్కడైనా కూడా వినియోగించుకోవచ్చు. అంటే ఏదైనా కానీ ఎంత డబ్బు అయితే ఇచ్చి కొన్నామో ఆ వ్యక్తిని దానితో పోల్చి చెప్తాము. అంటే పంచగోణి అంటే 5 ఇచ్చేస్తే పంచగోణి అంటాం. 2 ఇచ్చే ద్విగోణి అంటాం. 10 ఇచ్చే దశగోణిభిః కృతం. 10 సంచుల ద్వారా కొన్నటువంటి వ్యక్తి, మన పండు, వస్తువు, ఇంకేదైనా పదార్థం, అలాగే మొత్తానికి విగ్రహవాక్యం ఏంటి రాసుకోండి. పంచభిర్ గోణిభి. పంచభి తృతీయ విభక్తి బహువచనం. పంచభిర్ గోణిభి. పంచ అంటే 5, గోణి అంటే సంచి అని చెప్పాను. 5 సంచులతో కొన్నటువంటి, క్రీత అంటే కొన్నటువంటి, దాన్ని పంచగోణి అంటాం. పంచభిః గోణిభిః క్రీతః విగ్రహవాక్యం. పంచభిః గోణిభిః క్రీతః. పంచభిః గోణిభిః క్రీతః. ఇది విగ్రహం. అంటే పంచభిః గోణిభిః రెండు ఏంటి? తృతీయ విభక్తి బహువచనంలో ఉన్నాయండి. అదే కదా. రమా ఏంటి మనకు? తాభ్యాం భిస్. బిస్ వచ్చింది ఇక్కడ పంచభిః. ఓకేనా? అస్తు. తృతీయ విభక్తి బహువచనంలో, తాభ్యాం బిస్ బహువచనంలో ఉంది. పంచభిః గోణిభిః క్రీతః. ఇది విగ్రహవాక్యం. అంటే 5 సంచులతో కొన్నటువంటిది, క్రీత అని కొన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని పంచగోణి అంటాము. పంచభిః గోణిభిః క్రీతః ఈజ్ ఈక్వల్ టు పంచగోణి అని రాసుకోండి. ఇప్పుడు ఈ విగ్రహవాక్యానికి అనుసారంగానే మనకు అలౌకిక విగ్రహవాక్యం పెట్టుకున్నాం. ఈ విగ్రహవాక్యానికి అనుసారంగానే అలౌకిక విగ్రహవాక్యం. ఎందుకు? ఇక్కడ మనం ఎలా విడగొట్టాము విగ్రహవాక్యాన్ని? పంచభిః గోణిభిః అని తృతీయ విభక్తి బహువచనంలో విడగొట్టాం. కానీ తృతీయ విభక్తి బహువచనంలో ప్రత్యయం తెచ్చుకోవాలి. అందుకే రాసుకోండి. పంచన్ భిస్ కింద రాయండి. అలౌకిక విగ్రహవాక్యం పంచన్ భిస్ గోణి భిస్. పంచన్ భిస్ గోణి భిస్. పంచన్ భిస్ గోణి భిస్. ఓకేనా? ఇది అలౌకిక విగ్రహవాక్యం. ఇప్పుడు ఇక్కడ పంచన్ భిస్ గోణి భిస్ కి మనము 2 విడివిడిగా ఉన్నాయి కాబట్టి, అన్ని పదాలు విడివిడిగా ఉన్నాయి కాబట్టి వాటిని సమాసం చేసుకుంటాం. ఏం చేసుకుంటాము? సమాసం చేసుకుంటాం. ఒకసారి వినండి. ఇక్కడ ఇది మనం రేపు చెప్పుకుందామండి. ఒక సంక్షేపంగా చెప్తాను. ఇది వచ్చేసి మనం ఇంతకు చూసాం. ఇది స్థితి. ఈ స్థితిలో మనం తద్దితార్థోత్తర పద సమాహారేచ అనే సూత్రం వచ్చేసి గోణి శబ్దం సంఖ్యావాచి శబ్దంతో సమాసం అయిపోతుంది. గోణి శబ్దం ఇది పంచనే సంఖ్యావాచి శబ్దంతో సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుందంటే తత్పురుషశ్చ సమాసో భవతి అని చెప్తున్నమాట. అంటే తద్దితార్థోత్తర పద సమాహారేచ అనే సూత్రం వచ్చేసి అనే సూత్రం సమాసో భవతి. తత్పురుషశ్చ సమాసో భవతి. తత్పురుష సమాసం చేస్తున్నమాట. సమాసం చేయగానే ఎవరు వస్తారు? వెంటనే కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం వస్తుంది. వచ్చేసి నువ్వు ఎవరికైతే సమాసాన్ని పేరు పెట్టావో దానికి నేను ప్రాతిపదికని పేరు పెడతాను. ఇక్కడ ఎవరికి సమాసం పేరు పెట్టాము? పంచన్ బిస్ గోణి బిస్ కి తత్పురుష సమాసం పేరు పెట్టుకున్నాం. ఏదాంతో? తద్దితార్థోత్తర పద సమాహారేచ సూత్రం ప్రకారంగా. అది సమాసం పేరు పెట్టగానే కృత్ తద్దిత సమాసాశ్చ, నువ్వు ఎవరికైతే సమాసం పేరు పెట్టావో ఆ సమాసానికి నేను ప్రాతిపదిక సంజ్ఞా భవతి, ప్రాతిపదికని పేరు పెడతా అని చెప్పి ప్రాతిపదికని పేరు పెట్టింది. ఎవరికి? పంచన్ బిస్ గోణి బిస్ కి. ఈ రకంగా దానికి ముందు సమాసం అని కూడా పేరుంది, తర్వాత దానికే ప్రాతిపదిక అని కూడా పేరుంది. ఓకేనా? సరే. ప్రాతిపదికం పేరు పెట్టిన తర్వాత వెంటనే
సుపోధాతు ప్రాతిపదికయో, ఇది వచ్చేసిందండి. వచ్చేది నువ్వు ఎవరికైతే ప్రాతిపదికని పేరు పెట్టావో అక్కడ సంఖ్య ముందు వేరే ఒకటి ఇచ్చాడు, నేను చెప్పిన ప్రకారం రాయండి. ప్రాతిపదిక నేను పేరు పెట్టుకోగానే ఇది వస్తున్నాడు. సుపోధాతు ప్రాతిపదికయో, నువ్వు ఎవరికైతే ప్రాతిపదికని పేరు పెట్టుకున్నావో ఆ ప్రాతిపదికంలో ఉండే సుప్పులకు లుక్కు చేసేయి అని చెప్పింది. సో లుక్ అంటే బిస్ అనేది విభక్తి, తర్వాత గోని బిస్ ఇది కూడా విభక్తి. ఈ రెండింటికి లుక్ చేస్తాం. సుపో ధాతు ప్రాతిపదికయో ప్రకారంగా రెండు సుప్పులకు బిస్ బిస్ కి లుక్ అయిపోతుంది. లుక్ అంటే ఏం తెలుసుదా? ప్రత్యయస్య లుక్ స్లు లు, ప్రత్యయస్య లుక్ స్లు లుపహ, ప్రత్యయస్య లుక్ స్లు లుపహ. ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటామని చెప్పింది. ఓకేనా? సరే, ఇప్పుడు ఆ పని చెప్తే చేయాలి కదా, చేసేయండి. అప్పుడు ఏమవుతుంది? పంచన్ గోని. ఏమవుతుంది? పంచన్ గోని, పంచన్ గోని. ఈ స్థితిలో మళ్ళీ నలోపహ ప్రాతిపదికాంతస్య, నలోపహ ప్రాతిపదికాంతస్య వచ్చి చేస్తుంది పంచన్ ఒక ప్రాతిపదికం, ఓకేనా? గోని అనేది ఒక ప్రాతిపదికం. ఎందుకంటే పంచన్ బిస్, దాని పంచని పక్కన బిస్ తెచ్చుకున్నాం కదా, అంటే బిస్ ప్రత్యయం ఎప్పుడు వస్తుంది? అది పంచని ప్రాతిపదికం అయితేనే వస్తుందన్నమాట. అంటే పంచని ప్రాతిపదికమే కాబట్టి నలోపహ ప్రాతిపదికాంతస్య వచ్చి చెప్పింది ప్రాతిపదికానికి అంతిమంలో ఉండే నకారానికి లోపం చేయి అని చెప్పింది. నలోపహ, నకారస్య లోపహ పోతుంది. ఏది? పంచన్ అంటాం కదా, పంచన్లో ఉండే, ఇప్పుడు మన దగ్గర స్థితి ఏంటి? లోపం చేసుకోగానే పంచన్ గోని అండి, పంచన్ గోని. ఈ సందర్భంలో దీనికి ఎదురుగా రాలి నలోపహ ప్రాతిపదికాంతస్య అనే సూత్రం ద్వారా ఆ పంచంలో ఉండే అంతిమ నకారానికి లోపం చేసేస్తాము. లోపం చేస్తే ఏమవుతుంది? పంచ గోని, ఇదే మిగులుతుంది. పంచ గోని, పంచగోని మిగిలింది. ఇప్పుడు మనం ఈ స్థితిలో ప్రత్యయం తెచ్చుకోవాలి. ప్రత్యయం తెచ్చుకోవాలి. ఏ అర్థం తెచ్చుకోవాలి ప్రత్యయము? అప్పుడు ఇది వస్తుంది. తేన క్రీతం, ఖరీదాగయ అంటే తేన క్రీత అంటే 5 సంచులతోటి కొన్నది, 10 సంచులతోటి కొన్నది, లేదా 10 కార్షాపణాలతోటి కొన్నది, 5 కార్షాపణాలతోటి కొన్నది. అట్లా ఏదైనా కానీ ఎంతైతే కొంటాం కొనే అర్థంలో మొత్తానికి తేన క్రీత, కొనబడింది అనే అర్థంలో తేన క్రీతం అనేన సూచన క్రీతం ఇది ఏతస్మిన్ అర్థే ప్రత్యయ భవతి అని చెప్పింది. కొనే అర్థంలో ప్రత్యయం తెచ్చుకో అని చెప్పి. క్రీతం అంటే కొనడం, కొనే అర్థంలో ప్రత్యయం వస్తుంది. క్రీతం ఇది ఏతస్మిన్ అర్థే ప్రత్యయ భవతి. కానీ ఏ ప్రత్యయం వస్తుంది? అప్పుడు ఈ సూత్రం వస్తుంది. ఆర్హ దగో పుచ్చ సంఖ్య పరిమాణాఠక్. ఈ సూత్రం పూర్తిగా లేదు, చూసి రాసుకోండి. ఆర్హ దగోపుచ్చ సంఖ్యా పరిమాణాఠక్ అని ఉంది. టక్ ప్రత్యయం వచ్చింది. ఈ సూత్రం ద్వారా కొన్ని అర్థం టక్ ప్రత్యయం తెచ్చుకో అని చెప్పింది. టక్ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రాతిపదిక పక్కనే వస్తుంది. ఇప్పుడు ఏంటి? పంచగోని అనేది ప్రాతిపదికం కదా, కాబట్టి దీని పక్కనే వచ్చింది టక్ ప్రత్యయం వచ్చింది. ప్రత్యయ పరశ్చ నియమం ప్రకారంగా పంచగోని అనే పదానికి ప్రాతిపదిక పక్కనే టక్ ప్రత్యయం తెచ్చుకున్నాం. ఏ సూత్రం ప్రకారంగా? ఆర్హ దగోపుచ్చ సంఖ్యా పరిమాణ టక్ ప్రకారంగా టక్ ప్రత్యయం వచ్చింది. సో టక్ ప్రత్యయం రాగానే ఏమవుతుంది? ముందుగా సంఖ్యాపూర్వో ద్విగు అనే సూత్రం వచ్చేసి సంఖ్యాపూర్వంగా ఉంటే దానికి ద్విగు సంజ్ఞ అని పేరు వస్తుంది. ఇక్కడ పంచగోణిలో సంఖ్యా శబ్దం ఉందా? సంఖ్యావాద శబ్దం ఉందా? ఉంది. ఏముంది? పంచ అనేది సంఖ్య తెలియజేస్తుంది. సంఖ్యాపూర్వంగా ఉంటే దానికి ద్విగు అని పేరు. ఒకవేళ సంఖ్యాపూర్వో ద్విగు ఇదే చెప్తుంది. ఒకవేళ ఏ ప్రాతిపదికంలో అయితే సంఖ్యా శబ్దం పూర్వంగా ఉందో దానికి ద్విగు అని పేరు వస్తుంది. కాబట్టి ఇక్కడ పంచ అనే దానికి ద్విగు అని పేరు పెట్టాం. ద్విగు అని ఒక పేరు, ద్విగు సంజ్ఞా భవతి. ద్విగు అని ఒక నామకరణం చేశాం. ద్విగు అని పేరు పెట్టడం ఎలా వచ్చింది? మనకు ఈ సూత్రం వస్తుంది. పంచ అనే సంఖ్యావాద శబ్దానికి సంఖ్యాపూర్వో ద్విగు, సంఖ్యనే పూర్వంగా ఉంటే దానికి ద్విగు సంజ్ఞ అని వస్తుంది. సంఖ్య పూర్వంగా ఉంది, మొదట్లో ఉంది, అందుకే ద్విగు సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాం. ద్విగు సంజ్ఞ అని పేరు పెట్టుకోగానే వెంటనే ఈ సూత్రం వచ్చిందన్నమాట. ఏది? అద్యర్థ పూర్వ ద్విగోర్ యుగ సంజ్ఞాయాం అనే సూత్రం వచ్చేసి ఏం చెప్పిందంటే అద్యర్థ పూర్వ ద్విగోర్ యుగ సంజ్ఞాయాం, ద్విగు సంజ్ఞ అని పేరు పెట్టినటువంటి ప్రాతిపదికానికి పక్కలో ఏదైతే ప్రత్యయం ఉందో ఆ ప్రత్యయానికి లుక్ అవుతుంది. లుక్ అంటే కనిపించకుండా పోతుంది అని చెప్పింది. ఏంటండి? అద్యర్థ పూర్వ ద్విగోర్ యుగ సంజ్ఞాయం అనే సూత్రం వచ్చేసి ద్విగు సంజ్ఞ అని పేరు పెట్టాం కదా,
ద్విగు సంధ్యాన్ని పేరు పెట్టినటువంటి దాని పక్కలో ఠక్ ప్రత్యయానికి లుక్ అయిపోతుంది అని చెప్పింది. సో లుక్ అంటే ఏమిటి తెలుసు, ప్రత్యస్య లుక్స్ లుపహ, ఆ ప్రత్యయాన్ని కనిపించకుండా లుక్ అంటాం. ఇక అందుకే ఈ ఠక్ కనిపించకుండా పోయింది. ఈ ఏ సూత్రం ప్రకారంగా అద్యర్థ పూర్వ దిగు లుగ సంధ్యాయం లుక్ చేసేసింది, అంటే కనిపించకుండా చేసింది. ఎక్కడ ద్విగు సంధ్యాన్ని పేరు పెట్టినటువంటి ప్రాతిపదిక పక్కలో ద్విగు అని పేరు పెట్టినటువంటి ప్రాతిపదికం ఏదైతే ఉందో అటువంటి ప్రాతిపదిక పక్కలో ఠక్ ప్రత్యయానికి లుక్ అయిపోతుంది, అంటే కనిపించకుండా పోతుంది అని చెప్పింది ఈ సూత్రం. అందుకే కనిపించకుండా చేశాడు. టక్ ప్రత్యయం వచ్చింది, దానికి ద్విగు సంధ్యాన్ని పేరు పెట్టగానే ఈ సూత్రం ఇచ్చేసి అద్యర్థ పూర్వ లుగ సంధ్యాయం అనే సూత్రం వచ్చేసి లుక్ చేసేసింది, అంటే కనిపించకుండా చేసింది. ఎవరికి టక్ ప్రత్యయాన్ని కనిపించకుండా చేసింది. అప్పుడు ఏం మిగిలింది మనకు, పంచగోణి అదే మిగిలింది. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ లుక్ తద్దిత లుకి ఏంటి, లుక్ తద్దిత లుకి, నువ్వు లుక్ తదిత లుకి ఏమంటుందండి, నువ్వు తద్దిత ప్రత్యయానికి లుక్ చేస్తే గినా లుక్ తదిత లుకి అంటే తద్దిత ప్రత్యయానికి లుక్ చేస్తే దాని ముందున్నటువంటి స్త్రీ ప్రత్యయానికి లుక్ చేయాలి అని చెప్పింది. నువ్వు ఇది టక్ అనేది తద్దిత ప్రత్యయం అండి. టక్ ఏంటి, అర్హ దగోపుచ్చ సంఖ్య పరిమాణ ఠక్ అని టక్ ప్రత్యయం తీసుకొచ్చాం కదా, అది తద్దిత అధికారంలో ఉంది, అందుకే దీనికి తద్దిత ప్రత్యయం అని పేరు. ఓకేనా, ఇది తద్దిత ప్రత్యయం అంటాం, ఇది తద్దిత ప్రత్యయం. ఓకే, సో అప్పుడు దానికి ఆ తద్దిత ప్రత్యయానికి లుక్ చేసాం. లుక్ చేయగానే వెంటనే ఈ సూత్రం వచ్చింది, లుక్ తద్దిత లుకి. నువ్వు ఏ తద్దిత ప్రత్యయానికి అయితే లుక్ చేశావో అటువంటి లుక్ ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న స్త్రీ ప్రత్యయానికి కూడా లుక్ అయిపోతుంది అని చెప్పింది. మనకు పంచగోణి పక్కన టక్ ఉండేది కదా, అది తద్దిత ప్రత్యయం. దానికి లుక్ చేశాం. లుక్ చేసినప్పుడు కూడా ప్రత్యయ లక్షణం ప్రకారంగా దాని లక్షణం ఉంటుంది. ప్రత్యయానికి టక్ ప్రత్యయానికి లోపం చేసినప్పటికీ అది ప్రత్యయ ఏదైనా దాన్ని నిమిత్తం చేసుకొని పని చేసుకోవాలనుకోండి చేసుకోవచ్చు. ఆ నియమం ప్రకారంగా ఇది వచ్చేసి లుక్ తద్దిత లుకి. లుక్ తద్దిత ప్రత్యయానికి లుక్ అయినప్పుడు దాని ముందుండే స్త్రీ ప్రత్యయం ఏదైతే ఉందో దానికి లుక్ అయిపోతుంది అని చెప్పింది. ఇక్కడ పంచగోణి టక్కులో తద్దిత ప్రత్యయానికి లుక్ చేశాం. ఆ లుక్ కంటే ముందే ఉందండి పంచగోణి, గోణి దీనికి ఈకారం ఉంది, అది స్త్రీ ప్రత్యయం అండి. ఇది స్త్రీ ప్రత్యయం. ఆ స్త్రీ ప్రత్యయం కూడా లుక్ అయిపోతుంది అని చెప్పింది. లుక్ తద్దిత లుక్ వచ్చి అని చెప్పింది. నువ్వు ఏ తద్దిత ప్రత్యయానికి అయితే లుక్ చేశావో అటువంటి తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న స్త్రీ ప్రత్యయం కూడా లుక్ అయిపోతుంది, అంటే ముందు గోణిలో ఉండే దీర్ఘ ఈకారం కూడా లుక్ అయిపోతుంది అని చెప్పింది. ఓకేనా, లుక్ అయిపోతుంది చెప్పింది. కానీ ఇది లుక్ చేస్తా అంటే వెంటనే ఇద్ గోణ్యాహ దాని పక్కనే ఉంది. ఇద్ గోణ్యాహ అనే సూత్రం వచ్చేసి గోణిక స్త్రీ ప్రత్యయం కదా, లుక్ కాకుండా హ్రస్వీకారం చేసుకో అని చెప్పింది. లుక్ చేయొద్దు, అది లుక్ చేస్తా అని చెప్పింది. కానీ ఇద్ గోణ్యాహ వచ్చేసి ఏం చెప్పిందంటే ఆ గోణిలో ఉండే స్త్రీ ప్రత్యయానికి లుక్ కాకుండా దానికి హ్రస్వ ఈకారం చేసుకో అని చెప్పింది. దీర్ఘ ఈకారం ఉంది కదా, దానికి హ్రస్వ ఈకారం చేసుకో అని చెప్పింది. ఈ సూత్రం వచ్చేసి లుక్ తద్దిత లుక్ వచ్చి చెప్పి తద్దిత ప్రత్యయానికి లుక్ చేస్తే అటువంటి తద్దిత ప్రత్యయం లుక్ అయినటువంటి తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న స్త్రీ ప్రత్యయం లుక్ అయిపోతుంది అని చెప్పింది. అనగానే వెంటనే ఇద్ గోణ్యాహ అనే సూత్రం వచ్చేసి ఆ గోణిలో ఉండే దీర్ఘ ఈకారానికి లుక్ కాకుండా హ్రస్వ ఇకారం ఆదేశంగా వస్తుంది అని చెప్పింది. ఏమొస్తుంది, గోణి శబ్దానికి ఇకారం ఆదేశంగా వస్తుంది అని చెప్పింది. ఇకారం ఆదేశం అనగానే వెంటనే ఈ సూత్రం ఇకారం ఆదేశం చేస్తాను ఎవరికి, గోణి శబ్దానికి. గోణి శబ్దానికి ఇకారం ఆదేశం చేస్తాను. ఇకార ఆదేశం ఎక్కడ వస్తుంది, గోణికి, గోణిలో ఉండే గోకి వస్తుందా లేదా నీకి వస్తుంది, ఎక్కడ వస్తుంది అంటే అప్పుడు ఈ ప్రకృతి సూత్రం వస్తుంది. అలోంత్యస్య ఇద్గోణ్యాహ అనే సూత్రం వచ్చేసి అది చూసి రాసుకోండి, తర్వాత ప్రయత్నం చేయండి. ఈ సూత్రం వచ్చేసి గోణి శబ్దానికి గోణిలో ఉండే స్త్రీ ప్రత్యయానికి లుక్ కాకుండా ఈకారం ఆదేశం చేస్తాను. గోణిలో ఉండే దీర్ఘ ఈకారం స్త్రీ ప్రత్యయం ఏదైతే ఉందో దాన్ని లుక్ చేయకుండా దానికి హ్రస్వ ఈకారం ఆదేశంగా తీసుకొస్తా అని చెప్పింది. గోణి శబ్దానికి ఈకారం ఆదేశంగా వస్తుంది అని చెప్పింది. ఆదేశం అనగానే వెంటనే ఆదేశం ఎక్కడ వస్తుంది, గోణి శబ్దంలో ఆదేశం ఎక్కడ వస్తుంది, ఆదిలో వస్తుందా మధ్యలో వస్తుంది, ఎక్కడ వస్తుంది అన్నప్పుడు వెంటనే మన అలోంత్యస్య అనే సూత్రం వచ్చి చెప్తుంది. బై ఆదేశం కదా, అంత్యస్య అలస్థానే ఆదేశ భవతి. గోణిలో ఉండే దీర్ఘ ఈకారం తీసేసి
ఆ హ్రస్వ ఈకారం ఆదేశం పెట్టుకో అని చెప్పినాం. అందుకే గోణిలో ఉండే దీర్ఘ ఈకారానికి లొక్కు చేయకుండా ఏం చేసాము, దాని స్థానంలో అంతిమ అల్లు ఈ కాబట్టి ఆ ఈకార స్థానంలోనే మనం హ్రస్వ ఈకారం ఆదేశం చేసుకున్నాం. అప్పుడు పంచగోన్ ఆ దీర్ఘ ఈకారానికి హ్రస్వ ఈకారం చేస్తే పంచగోని అనే స్థితి మనకు కలిగింది. తర్వాత పంచగోని హ్రస్వ ఈకారం చేసుకున్న తర్వాత మన ప్రకృతి సూత్రం ఎక్కడ వినియోగించబడింది, ఇది వచ్చేసి ఇద్ గోన్యాహ వచ్చేసి దీర్ఘ ఈకారానికి లుక్కు చేయకుండా దానికి హ్రస్వ ఈకారం ఆదేశం చేస్తా అన్నప్పుడు ఆదేశం ఎక్కడ అవుతుంది అన్నప్పుడు ఈ సూత్రం వస్తుంది. అలోంత్యస్య వచ్చి చెప్పిందంట. అంతిమ అల్లు స్థానంలో దీర్ఘ ఈకారం ఏదైతే ఉందో దానికి హ్రస్వ ఈకారం ఆదేశం చేసుకోని చెప్పింది. అందుకే పంచగోన్ ఈ అయిపోయింది, కలిపితే పంచగోని. ఓకే, ఈ పంచగోనిలో అనేది మొత్తం ప్రాతిపదికం కాబట్టి మళ్ళీ దాంట్లో ప్రథమ విభక్తి ఏకవచనంలో సు తెచ్చుకుంటాము. ఆ సుకే మళ్ళీ విసర్గం చేసుకుంటే పంచగోని అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఓకేనా, దీన్ని ఈ రకంగా మనము తయారు చేసుకోవాలి. ఈ రకంగా ప్రకృతి సూత్రం ఎక్కడ వినియోగించబడింది, ఇద్ గోన్యాహ అనే సూత్రం వచ్చేసి గోని శబ్దానికి నేను ఇకారం ఆదేశం చేస్తా అంటే ఆదేశం ఎక్కడ అవుతుంది, ఆదేశం ఎక్కడ అవుతుంది అన్నప్పుడు అలోంత్యస్య అనే సూత్రం వచ్చి చెప్పింది. ఇకారం ఎక్కడ అవుతుందంటే అంత్యస్య అంతిమల్లు ఇకార స్థానంలో దీర్ఘ ఇకార స్థానంలో హ్రస్వ ఇకారం ఆదేశంగా తెచ్చుకోని చెప్పింది. తెచ్చుకుంటే పంచగోని మళ్ళా ప్రాతిపదిక సంధ్య ఉంది కాబట్టి సు తెచ్చుకుంటాము. సు తెచ్చుకొని దానికి విసర్గం చేసుకుంటే పంచగోని ఇది రూపం సిద్ధ్యతి. ఈ రకంగా మనం రూపసిద్ధి చూసుకోవాలి. ఈ రకంగా ఈ 3 ఉదాహరణలో పంచగోని అనే రూపసిద్ధి మనకు ఈ రకంగా తయారైంది. ముఖ్యంగా ఇక్కడ ఈ సూత్రం ఎక్కడ వినియోగించబడింది ఆ స్థలాన్ని మనం గమనించాలి, అది మనం చూసాము. ఈ రకంగా అలోంత్యస్య అనే సూత్రంలో ఉన్నటువంటి ఉదాహరణ కూడా చూసాము. ఇంకా రూపసిద్ధి కాంటి రేపు చెప్పుకుందామండి. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే కూడా రేపు చూద్దాము. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.